నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం ఒక కొత్త పుస్తకాన్ని ప్రారంభిద్దాం. ఈ పుస్తకం పేరు అసురుడు, పరాజితుల గాథ, రావణుడు అతని ప్రజల కథ. దీనిని ఆనంద్ నీలకంఠన్ గారు రాశారు. తెలుగులోనికి ఆర్ శాంతసుందరి గారు అనువాదం చేశారు. మొదటి భాగాన్ని విందాం. శీర్షిక ముగింపు. రావణుడు: రేపు నాకు అంత్యక్రియలు జరుగుతాయి. నన్ను ఒక గజ్జి కుక్కని పూడ్చిపెట్టినట్లు పూడ్చిపెడతారో, ఒక చక్రవర్తికి, ఒకనాటి చక్రవర్తికి చెయ్యవలసిన రీతిలో అంత్యక్రియలు జరిపిస్తారో నాకు తెలియదు. కానీ అదేమంత పట్టించుకోవలసిన విషయం కాదు. నక్కలు కాళ్ళీడుస్తూ చేసే చప్పుడు నాకు వినిపిస్తోంది. నా స్నేహితులని, కుటుంబ సభ్యులని తినటంలో మునిగి ఉన్నాయవి. నా కాళ్ళ మీద నుంచి ఏదో గబగబా పరిగెత్తింది. ఏమిటది? తలెత్తి చూసే శక్తి లేదు నాలో. పందికొక్కులు, పెద్దవి, నల్లటివి, ఎలుకలు. వాటి ఒళ్ళంతా బొచ్చు ఉంటుంది. బుద్ధిలేని మనుషులు ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవడం అయిపోయాక యుద్ధభూములని అవి ఆక్రమిస్తాయి. ఇవాళ వాటికి పెద్ద విందు. అసలు గత 11 రోజులుగా అవి విందారగిస్తూనే ఉన్నాయి. కుళ్ళుతున్న మాంసం, చీము, నెత్తురు, మూత్రం, మృత్యువు అన్నీ కలగలిసి భరించలేనంత దుర్గంధాన్ని వ్యాపింపచేస్తున్నాయి. ఈ దుర్గంధం మా వాళ్ళ శవాల నుంచి, శత్రువుల శవాల నుంచి వస్తోంది. కానీ అదేం పెద్ద విషయం కాదు. అసలు ఇప్పుడు దేన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకొద్దిసేపట్లో స్పృహ కోల్పోతాను. నొప్పి భరించలేకపోతున్నాను. అతని బాణం నా పొత్తి కడుపులో ఆయువుపట్టు మీద దిగింది. నాకు చావంటే భయం లేదు. కొన్నాళ్లుగా దాన్ని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. గత కొన్ని రోజుల్లో వేల కొద్దీ మనుషులు హత్యకి గురయ్యారు. ఎక్కడో సముద్ర గర్భంలో నా తమ్ముడు కుంభకర్ణుడి శవం ఉంది. దాన్ని సొరచేపలు సగం తినేసి ఉంటాయి. నిన్న నా కొడుకు మేఘనాథుడి శవానికి దహన సంస్కారాలు చేశాను. లేక అది మొన్నటి రోజా? నాకు కాలం గురించి అవగాహన లేకుండా పోయింది. అసలు చాలా విషయాల గురించి అవగాహన లేకుండా తయారయ్యాను. విశ్వాంతరాళంలో ఎక్కడో ఒక నక్షత్రం ఎర్రగా వెలుగుతోంది. అది అన్నిటినీ హరించే, నాశనం చేసే మూడో కన్ను. నా ప్రియమైన లంకానగరాన్ని నాశనం చేస్తున్నారు. ఒకప్పుడు ఆ అందమైన నగరంలో ఆరిపోతున్న నిప్పు కణికలు నాకింకా కనిపిస్తూనే ఉన్నాయి. నా రాజధాని త్రికోట, ఈ లోకంలో కల్లా గొప్ప నగరం, అతి సుందరమైన నగరం. అది ఆ వానర మానవుడు వచ్చి నిప్పు ముట్టించడానికి ముందు. త్రికోట రోజుల తరబడి తగలడుతూనే ఉంది. దుకాణాలు, ఇల్లు, భవనాలు, స్త్రీలు, పురుషులు, పసిపిల్లలు అందరూ అన్నీ కాలిపోయాయి. కానీ మేం మళ్ళీ నగరాన్ని పునర్నిర్మించి మునుపటి స్థితికి తీసుకొచ్చాం. ఒంట్లో శక్తి ఉన్న ప్రతి వ్యక్తి దానికి దోహదం చేశాడు. ఆ తరువాత వానరసేన తమ నాయకుల వెంట వచ్చి మళ్ళీ మొత్తం ధ్వంసం చేసింది. మా పట్ల అలా ప్రవర్తించినది హనుమంతుడు. ఆ వానరుడు మాకు మృత్యువుని, నాశనాన్ని, ఓటమిని కలిగించాడు. దాన్ని గురించి నాకు ఎక్కువ ఆలోచించాలని లేదు. నా కుమారుడు వాణ్ణి బంధించినప్పుడే నేను వాణ్ణి చంపి ఉండవలసింది. అలా చెయ్యకుండా నన్ను తుదముట్టించేందుకు కుట్ర పన్నిన నా తమ్ముడి మాట విన్నాను. కానీ రాజద్రోహము, నమ్మక ద్రోహము అసురులకి కొత్తేమీ కాదు. అమాయకంగా, తెలివి తక్కువగా నా తమ్ముళ్ళు, నా ప్రజలు నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు అని నమ్మేశాను. నాకు వాళ్ళు ద్రోహం చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. నాకు నవ్వొస్తుంది. కానీ పేగులన్నీ బయటికొచ్చినప్పుడు నవ్వడం అంత తేలిక కాదు. నా నగరంలో జనం ఆనందిస్తున్నారు. వాళ్ళ గొంతులు నాకిక్కడికి వినిపిస్తున్నాయి.
నా శత్రువు విజయోత్సాహం జరుపుకుంటున్నాడు. వానరులు త్రికోటని దోచుకోవడం ప్రారంభించి ఉంటారు. నా దేవాలయాలని దోచుకుంటారు. ధాన్యాగారాలకి నిప్పంటిస్తారు. పాఠశాలలని, వైద్యశాలల్ని తగలబెడతారు. గెలిచిన వారు అలాగే ప్రవర్తిస్తారు. మేం కూడా సురుల ఊళ్ళని అలాగే ముట్టబెట్టాం. ఇంకా ఘోరమైన పనులు కూడా చేశాం. అప్పుడు విజయలక్ష్మి నన్ను వరించింది. వికారంగా ఉన్న కొన్ని వానర సమూహాలు నా అంతఃపురంలోకి ప్రవేశించి ఉంటాయి. ఏదైనా ఘోరం జరగకముందే కొండమీద నుంచి దూకే తెలివితేటలు నా పట్టపురానికి ఉంటాయని ఆశిస్తున్నాను. నేనిప్పుడు దేన్నీ నియంత్రించలేను. నా ముఖం మీద మృత్యువు తాలూకు వేడి ఊపిరి తగలడం తెలుస్తోంది. నక్కలు కూడా వచ్చేశాయి. ముందుగా అవి నా శరీరంలో ఏ భాగాన్ని తింటాయి? బహుశా నా పేగుల్నే తింటాయి. ఎందుకంటే వాటి నుంచి ఇంకా రక్తం కారుతూనే ఉంది. నా ఛాతీలోని ఎముక ఏ నక్క గొంతులోనో ఇరుక్కుంటే ఎలా? ఆ ఆలోచనకే నాకు నవ్వొచ్చింది. ఇంతలో ఒక నక్క తన వాడి పళ్ళని నా బుగ్గలోకి దింపింది. బుగ్గలోని కండరాన్ని కొరికి పీకేసింది. అంతే, ఈ పందాన్ని కూడా నేను ఓడిపోయాను. అవి ముందు నా ముఖాన్ని తినడం ప్రారంభించాయి. ఎలుకలు నా కాలి వేళ్ళని కొరుకుతున్నాయి. నేను రావణాసురుణ్ణి. చాలా దూరం వచ్చేశాను. ఇక పోరాడేందుకు నా దగ్గర ఏమీ లేదు. ఈ నక్కలతో చేసే యుద్ధం తప్ప. రేపు నగర వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. నేను రథమెక్కి వేగంగా ప్రయాణించిన అదే వీధుల్లో నా తలని ఒక గుంజకి గుచ్చి ఊరేగించడం చూస్తారు జనం. నా ప్రజలు ఆ దృశ్యాన్ని భయంతోనూ వికృతమైన ఆనందంతోనూ తిలకిస్తారు. నా ప్రజల గురించి నాకు తెలుసు. అది వాళ్ళకి ఒక గొప్ప ప్రదర్శనలా అనిపిస్తుంది. ఒక విషయం మాత్రం నాకు అర్థం కాదు. నేను ఒరిగిపోయాక రాముడు నా పక్కన వచ్చి ఎందుకు నిలబడ్డట్టు? నన్ను ఆశీర్వదిస్తున్నట్టు వచ్చి నిలబడ్డాడతడు. ఈ ప్రపంచంలోకెల్లా ఎక్కువ పాండిత్యం కలవాడిని నేనేనని, గొప్ప రాజునని, పాలించడం అనే కలని ఎవరైనా నా దగ్గరే నేర్చుకోవాలని నా గురించి రాముడు తన తమ్ముడికి చెప్పాడు. నేను గట్టిగా నవ్వబోయాను. నేను ఎంత గొప్పగా పరిపాలించానంటే నా సామ్రాజ్యం నా చుట్టూ ధ్వంసమై కనిపిస్తోంది. నా సైనికుల శవాలు కాలుతున్న వాసన నాకు తెలుస్తోంది. ఇంకా నా మేఘనాథుడి చల్లటి నిర్జీవమైన శవాన్ని పొదివి పట్టుకున్నట్టే అనిపిస్తోంది నాకు. మండుతున్న త్రికోట కమురు వాసన నా పంచేంద్రియాలని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఇద్దరు యోధుల నుంచి, వాళ్ళ వానరసేన నుంచి నా ప్రజలని నేను కాపాడుకోలేకపోయాను. అయినా అతను నన్ను గొప్ప వీరుడని పొగుడుతున్నాడే. అందులో వ్యంగ్యం నాకు అర్థమవుతోంది. నా శత్రువుని చూస్తే నవ్వొచ్చింది. నా చుట్టూ తలలు తెగి, చేతులు కాళ్ళు తెగి, ప్రాణాలు పోగొట్టుకుని పడి ఉన్న జనం ఒకప్పుడు బుద్ధిహీనులై నన్ను నమ్మారు. వాళ్ళని చూసి నవ్వాలనిపించింది. సర్వమానవ సమానత్వం అనే ఆదర్శమైన భావన తాలూకు పునాది మీద నేను నిర్మించిన నా సామ్రాజ్యం చూసి నవ్వాలనిపించింది. నిజంగా అది పరిహసించవలసిన భావనే. కానీ ఒక చక్రవర్తికి ఇలాంటి మరణం తగదు. నేను చాలా కష్టపడి దేవతలతోనూ వారి అనుచరులతోనూ పోరాడాను. నవ్వు వల్ల చనిపోయే వారికి స్వర్గంలో చోటు ఉంటుందా అన్నది నాకు అనుమానమే. నక్కలు, ఎలుకలు ఎంత హఠాత్తుగా నా శరీరం మీద దాడి చేశాయో అంతే హఠాత్తుగా ఎటో పారిపోయాయి. చీకటి రాత్రి కన్నా చిక్కటి నల్లటి నీడ నా మీద పడింది. ఉంగరాల జుట్టున్న ఒక నల్లటి తల నాకు ఆకాశంలో ఉండే ఒంటరి నక్షత్రానికి మధ్యకి వచ్చింది. అతను వృత్తిదేవత కాలుడా? నన్ను తీసుకుపోయేందుకు వచ్చాడా? కళ్ళు తెరిచి చూసేందుకు కష్టపడి ప్రయత్నించాను. కానీ ఎండిపోయిన రక్తంతో నా కనురెప్పలు అతుక్కుపోయాయి.
రాముడి తుచ్చ సేవకులలో ఇతడు ఒకడు కాదు కదా. నా తలకాయని నరికి విజయచిహ్నంగా తీసుకెళ్ళడానికి వచ్చాడా? నేనతని ముఖంలోకి చూడాలని అనుకున్నాను. కళ్ళలోకి సూటిగా చూడాలనుకున్నాను. నా చివరి క్షణాల్లో ఎంతమాత్రం తొట్రుపాటు పడకుండా స్థిరంగా నా చూపుల్ని అతని ముఖం మీద నిలపాలనుకున్నాను. ఆ తల, ఉంగరాల జుట్టు ఎందుకో నా గతాన్ని గుర్తు చేసింది. నాకు ఇతను తెలుసా? అతను వంగి నా ముఖంలోకి చూశాడు. ఓ, ఇతను భద్రుడు, నా స్నేహితుడు. నాకు మిగిలిన ఒకే ఒక స్నేహితుడు. కానీ వాడిని నా మిత్రుడని అనవచ్చో లేదో నాకు తెలీదు. ఒకప్పుడు వాడు నాకు సేవకుడు, కాల్బలాలలో ఒక సైనికుడు. కానీ మధ్యలో నేను వాడి సంగతి మర్చిపోయాను. నా జీవితంలోకి వాడు అలా వచ్చిపోతూ ఉండేవాడు. ఒక్కోసారి కొన్ని ఏళ్ల వరకు కనిపించేవాడే కాదు. నేను ఒక జట్టుకి నాయకుడిగా ఉన్నప్పుడు భద్రుడు నన్ను కలుస్తూ ఉండేవాడు. ఆ జట్టు ఒక క్రాంతి సైన్యంలా కాకుండా దారిదోపిడీ చేసే దొంగల ముఠాలా ఉండేది. నేను ఒక చిన్న దీవికి రాజుగా ఉన్నప్పుడు నా ఏకాంత శిబిరంలోకి కూడా వచ్చేవాడు. చివరగా నేను ఒక దేశాన్ని పరిపాలించే సమయంలో వాడికి నా పడక గదిలోకి కూడా ప్రవేశించే అనుమతి దొరికింది. అంతకన్నా ముఖ్యమైనది, నా మనసులోని చీకటి మూలాల్లోకి వాడికి ప్రవేశం లభించింది. ఆ చీకటి మూలాలని నా తమ్ముళ్ళ దగ్గర, భార్య దగ్గర, ప్రియురాలి దగ్గర, ప్రజల దగ్గర, చివరికి నా దగ్గర కూడా నేను వెల్లడి చేయలేదు. భద్రుడు ఇక్కడేం చేస్తున్నాడు? కానీ నాకింత ఆశ్చర్యం ఎందుకు? వాడిలాంటి వాళ్ళు నీడల్లో కదిలే ప్రదేశాలు ఇలాంటివే కదా. వాడు వెక్కి వెక్కి ఏడవడం నాకు వినిపిస్తోంది. భద్రుడు భావోద్రేకానికి గురవుతున్నాడా? వాడు ఎప్పుడూ కోపం, బాధ, ఆనందం ప్రదర్శించేవాడు కాదు. ప్రస్తుతం భావోద్రేకంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. కానీ వాడికి అలాంటిదేం లేదని నాకు తెలుసు. నాకు తెలుసని భద్రుడికి కూడా తెలుసు. భద్ర, నన్నిక్కడి నుంచి మోసుకెళ్ళు, నన్ను మోసుకెళ్ళు అంటూ శక్తి లేక ఆగిపోయాను. అసలు ఆ మాటలు నా నోటంట వచ్చాయా లేక లోపలే అణిగిపోయాయా అన్న విషయం నాకు తెలియదు. భద్రుడు తల అడ్డంగా ఆడించాడు. నేను చల్లబడిపోయాను. విపరీతంగా చలివేస్తోంది నాకు. నా ప్రాణాలు కడతేరుతున్నాయి. అప్పుడు భద్రుడు నా తలని తన ఛాతీకి పొదువుకున్నాడు. వాడి దగ్గర నాకు చెమట వాసన వచ్చింది. నా శరీరంలోని ప్రతి అవయవం నుంచి భరించలేనంత నొప్పి బయలుదేరి విషంతో నిండిన తన పొడవాటి వేళ్ళని నా నరాల్లోకి చొప్పించింది. నేను మూలిగాను. భద్రుడు నన్ను మళ్ళీ తడినేల మీద పడుకోబెట్టాడు. ఆ నేల నా రక్తంతో, నా బంధువుల రక్తంతో, నా కలల రక్తంతో, నా మొత్తం జీవితానికి ఆధారమైన రక్తంతో తడిసింది. అంతా అయిపోయింది. ఒక రకమైన విచారం, శూన్యం నన్ను ఆక్రమించాయి. మీరు మొదలుపెట్టిన పని నేను పూర్తి చేస్తాను ప్రభూ. విచారించకండి, ప్రశాంతంగా తరలిపోండి. మన జాతి కోసం నేను బాధ్యతగా పనిచేస్తాను. నా పద్ధతులు వేరుగా ఉండొచ్చు. మీతో పోలిస్తే అవి అంత ఉదాత్తంగా కూడా ఉండకపోవచ్చు. నేను కూడా ఒకప్పుడు యుద్ధాలు చేశాను. కానీ ఇప్పుడు వృద్ధుడినైపోయాను. ఆయుధాలు ఇప్పుడు నాకు భయం కలిగిస్తున్నాయి. యుద్ధం పేరు వింటేనే హడలిపోతున్నాను. చిన్న పిల్లవాడికి కూడా హాని చెయ్యలేను. అయినప్పటికీ నా పద్ధతులు ప్రాణాంతకమైనవి. మీకు జరిగిన దానికి నేను ప్రతీకారం తీసుకుంటాను. నాకు, నా జాతికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుంటాను. మనకి చేసిన హానికి రాముణ్ణి నేను వదిలిపెట్టను. నా మాట నమ్మి ప్రశాంతంగా పైలోకానికి వెళ్ళండి. భద్రుడు అన్న మాటల్లో చాలా మటుకు నేను వినలేదు. అయినా విచిత్రంగా నాకు ఉపశమనం లభించినట్టనిపించింది. దుర్వాసన వేస్తున్న ఈ అసురుడిని వదిలి నేను నా బాల్యంలోకి జారిపోయాను.
కొన్ని వేల రూపాలు నన్ను చుట్టుముట్టాయి. చిన్నప్పుడు నేను ఎదుర్కొన్న సంఘర్షణలు, ప్రేమించడం వల్ల కలిగిన విరహబాధలు, విడిపోవడాలు, పోరాటాలు, యుద్ధాలు, సంగీతం, కలలు అన్నీ ఒక క్రమమంటూ లేకుండా మనసులో మెరిశాయి. వాటికి అర్థం లేదు, అర్థం కనిపించలేదు. సరిగ్గా జీవితంలాగే. భద్రుడు నా కాళ్ళకి దండం పెట్టేందుకు వంగడం తెలిసింది. ఆ తరువాత వాడు నన్ను విడిచి వెళ్ళిపోసాగాడు. భద్రా అని పిలిచాను. నన్ను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళి వేలాడుతున్న పేగుల్ని పొట్టలో మళ్ళీ పెట్టి, ఎడమ కన్నులోంచి బయటికి వచ్చి వేలాడుతున్న కనుగుడ్డుని మళ్ళీ సరిగ్గా అమర్చేట్టు చెయ్యమని వాడిని అడుగుదామని అనుకున్నాను. ఎలాగో ఒకలాగా నా శరీరంలోకి మళ్ళీ ప్రాణాలని నిలిపేట్టు చేసే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుదామనుకున్నాను. ప్రధాన భూభాగంలో ఉన్న సహ్య అడవుల్లోకి వెళ్ళి దాక్కుని అకస్మాత్తుగా శత్రువు మీద పడి దాడి చెయ్యాలనుకున్నాను. ఎన్నో ఏళ్ల క్రితం మహాబలి చక్రవర్తి అలాంటి పని చేశాడు. జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలని అనుకున్నాను. అవే తప్పులు మళ్ళీ చేసి, అదే మనుషులను మళ్ళీ ప్రేమించి, అదే శత్రువులతో మళ్ళీ తలబడి, అదే మిత్రులతో మళ్ళీ స్నేహం చేసి, అదే భార్యలని మళ్ళీ పెళ్లి చేసుకుని, అదే పిల్లల్ని మళ్ళీ కనాలని అనిపించింది. రాముడు నా కోసం స్వర్గంలో అట్టే పెట్టిన ఆసనం నాకు అక్కర్లేదు. అందమైన నా సీమే నాకు కావాలి. అదే జీవితం మళ్ళీ జీవించాలన్న కోరిక కలిగింది. అలాంటివి జరిగే అవకాశం లేదని నాకు తెలుసు. నా వయసు 60, 16 కాదు. ఒకవేళ ప్రాణాలు పోకుండా ఉంటే ఒంటి కంటితో అసహ్యంగా ఏ మారుమూల గుడిలోనో ముసలి బిచ్చగాడిలా కంపు కొడుతూ చిరిగిపోయి, చివికిపోయిన బట్టలతో బతకాలి. ఒకప్పుడు జీవించిన జీవితానికి చాలా వ్యతిరేకంగా బతకాలి. నాకు ప్రస్తుతం చనిపోవాలనే ఉంది. ఇదంతా ముగిసిపోతే బావుండనిపించింది. వెళ్ళిపోవాలనిపించింది. మండుతున్న నగరాలని తమ బాగోగులు తామే చూసుకొని, అసురులని తమ యుద్ధాలు తామే చేసుకొని, దేవతలతో పాటు వాళ్ళని కూడా నరకంలో మగ్గని అని అనుకున్నాను. నాకు మాత్రం నా బాల్యంలోకి మళ్ళీ వెళ్ళిపోయి జీవితాన్ని క్రొత్తగా ప్రారంభించాలనిపించింది. ప్రతి చిన్న విషయము మళ్ళీ ఒకసారి, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. శీర్షిక: బీజం. రావణుడు. ఎత్తైన కొండ అంచున ఎప్పుడు పడిపోతుందా అన్నట్టు ఉన్న ఒక చిన్న పర్ణశాల చుట్టూ వర్షాకాలపు పవనాలు జోరుగా వీస్తున్నాయి. గర్జించే ఆ గాలి ఒక్క తోపు తోస్తే కింద ఆకలిగొన్న సుళ్ళు తిరిగే నల్లటి ప్రవాహంలో పడిపోయేట్టు ఉందా పర్ణశాల. ఆ తరువాత ఆ మరణం మమ్మల్ని గడ్డిపోచల్లా ఒడ్డున పడేస్తుంది. మా జీవితాలు అలా ముగిసిపోయినా బావుండేది. కానీ ఇది కేవలం ముగింపుకు ఒక ప్రారంభం మాత్రమే. చరిత్ర పుటల్లోంచి సునాయాసంగా నేను తుడిచిపెట్టుకుపోతానా? ఓడిపోవడం అనేది నా లక్ష్యం కాదా? అప్పుడు నాకు విషయం తెలీదు. నేను పుట్టింది ఇంకొకరి భవితవ్యాన్ని ఈడేర్చేందుకు. వేరెవరో దేవుడు అని పేరు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించేందుకు. 3 తోబుట్టువులు, దిగులుగా ఉండే తల్లితో ఆ పర్ణశాలలో ఒదిగిపోయి దేదీప్యమానంగా వెలుగుతున్న నా సవతి అన్న భవనాన్ని చూశాను. అది మాకు చాలా దగ్గరలోనే ఉంది. కానీ మా ఇద్దరి మధ్యన అనంతమైన దూరం. 2 ప్రపంచాలు వేరు. ఒకసారి నేను ఆ భవనంలోకి వెళ్ళాను. నా నల్లటి తల్లి శాలువా వెనుక దాక్కుని. నా తమ్ముళ్ళు నా వేళ్ళు పట్టుకుని లాగుతూనే అక్కడ నిలబడ్డారు. మా చెల్లెళ్ళు నిస్త్రాణగా, పాతపడిన ఆలుగడ్డలాగా అలిసిపోయి ఆకలితో మా అమ్మ భుజం మీద వాలిపోయింది. మేం పేదవాళ్ళం, నిరుపేదలం. మా దగ్గర ఎక్కువగా ఉన్నది పేదరికమే, ఆకలి, అవమానం కూడా. ఇక ఆఖరి ప్రయత్నం చేసేందుకు అమ్మ మమ్మల్ని వెంట పెట్టుకుని తన సవతి కొడుకు దగ్గరికి వెళ్ళింది. అతని పేరు కుబేరుడు. అన్ని రకాల సంపదలకి అధిపతి. ఈ లోకంలో అందరికన్నా ధనవంతుడు.
మెరిసిపోతున్న ఆ భవనంలో ఎక్కడ చూసినా కలిమి తాలూకు వాసన వెగటు పుట్టిస్తుంటే మేం భిక్షాపాత్ర పట్టుకుని నిలబడ్డాం. మాకు భిక్ష దొరికింది. కాసిని బంగారు నాణాలు, వాటితో పాటు మా సవితి అన్న భార్యలు చూసిన అపహాస్యంతో నిండిన చూపులు కూడా దొరికాయి. మా అవసరాలు చాలా కొద్దివి. అతని సమయం చాలా విలువైనది. దాన్ని మా కోసం అతను వ్యర్థంగా వెచ్చించలేడు. అతని చెయ్యి ఒక్కసారి కదిలింది. కొంత చిల్లర మాకు దొరికింది. ఆ తరువాత అతను మా గురించి ఆలోచించలేదు. మళ్ళీ ఇంకొక రోజు నేను కరుకుగా, గట్టిగా మా ఉనికిని అతనికి గుర్తు చేసేంత వరకు అతను మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ అది చాలా కాలం తర్వాత జరిగిన సంఘటన. ఆ లోపల మేం బిచ్చగాళ్ళలా బతకడం మానేశాం. అత్యాశకి, లోభానికి నిలయమైన అహంకారంతో నిండిన ఆ ఐశ్వర్యంతో నిండిన రాజభవనం నుంచి నేను సంపాదించుకున్న అన్నిటికన్నా గొప్ప ఆస్తి, ఉన్నత స్థితికి చేరుకోవాలన్న తీవ్రమైన ఇచ్ఛ. ఆ భవనం నాలో రేపిన ఆ ఇచ్ఛ తాలూకు జ్వాలలని ఆకలి మంటలు ఆర్పలేకపోయాయి. అతని ఆధిపత్యంలో ఉన్న ఈ ప్రపంచమే కాక ఇంకా ఎక్కువ నాది. కేవలం నాదేనని నాకు అప్పుడే తెలుసు. ఈరోజు నేను మా అమ్మతో గడిపే చివరి రోజే కావచ్చు. రేపటికి ఇంకా మా చిన్న పర్ణశాల పడిపోకుండా నిలిచి ఉంటే, ఈ గాలికి తట్టుకోగలిగితే మా ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. నేను గెలిచి సొంతం చేసుకునేందుకు బయట ఒక ప్రపంచం ఉందని నా నమ్మకం. ఇంతకన్నా మెరుగైన ప్రపంచం మా కోసం వేచి ఉంది. నా తమ్ములు, నేను పెద్దగా చదువుకోలేదు. ఉచితంగా వాళ్ళకి పనులు చేసి పెడతామని అన్నా కూడా బ్రాహ్మలెవరూ మమ్మల్ని శిష్యులుగా తీసుకోవడానికి ఒప్పుకోలేదు. మేం అడవి మనుషులం. మాది నల్లటి రంగు. దుష్ట స్వభావులం. మాది సంకరజాతి అనేది మాకు తెలిసింది. మా తండ్రి పేరు పొందిన మహర్షి. కానీ మమ్మల్ని ఎంతమాత్రం పట్టించుకోలేదు. తన సంతానం గురించి ఆలోచించటానికి బదులు తన పాండిత్యాన్ని పదును పెట్టుకునే పనిలో నిమగ్నుడై ఉండేవాడు. ఆయన బ్రాహ్మణుడు. మా అమ్మ ఊరు పేరు లేని అసురజాతికి చెందింది. ఆయన ఆవిడతో బాహాటంగానే సంబంధం పెట్టుకున్నాడు. సంస్కృత వేదాల గురించి ఆయనకి బాగా తెలుసు. ప్రపంచంలోని జ్ఞానమంతా వాటిలోనే ఉందని బ్రాహ్మణులు అంటారు. మా నాన్న చెడ్డవాడేమీ కాదు. నిజం చెబుతున్నాను. మా కులంలోని అందరిలాంటి వాడే ఆయన కూడా. గొప్ప స్వార్థపరుడు. ఆయన మా ఇంట్లో ఉండటమే మేం చేసుకున్న పుణ్యం. అదే మహద్భాగ్యం అనుకోమన్నట్టు ప్రవర్తించేవాడు. మనుషులకి తినటానికి తిండి కావాలన్న విషయం ఎంతో సులువుగా మర్చిపోయాడు. అన్నట్టు ఆయన చెప్పే పాఠాల్లో మేం ఆసక్తి కనపరచలేదని మాకందరికీ అసురుల పేర్లే పెట్టాడాయన. మేం చాలాసార్లు ఆయన్ని వెక్కిరించేవాళ్ళం. నేనైతే ఆయన తన మిత్రులతో పాటు వేదాలని వల్లిస్తుంటే వాటిలో చెప్పిన విషయాల గురించి, ఆయన నమ్మకాల గురించి ధైర్యంగా వాదించేవాణ్ణి. మా మట్టి ఇంటి వసారాలో కూర్చుని కుంభకర్ణుడు, శూర్పణఖ, నేను వాళ్ళని అనుకరించి నవ్వుకునేవాళ్ళం. అందరికన్నా చిన్నవాడు విభీషణుడు మాత్రం భయం భయంగా చూస్తూ ఉండేవాడు. బ్రాహ్మలు వాగే అర్థం లేని వాగుడు వింటూ కళ్ళప్పగించి శ్రద్ధగా వాళ్ళనే గమనించేవాడు. మా నాన్న తన దగ్గర ఉన్న సంపదనంతా మా సవతి అన్న కుబేరుడికి ధారాదత్తం చేసేశాక ఇక మా దగ్గర ఏమీ మిగల్లేదు. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పెరిగాం. నిరంతరం ఏదో చెప్పలేని బాధ. నెమ్మదిగా ప్రారంభమై ఒక మనిషి ఆత్మ చుట్టూ ఒక నల్లటి వేళ్ళని పాకించి బంధించే బాధ అది. అయినప్పటికీ మేం ఎన్నడూ ధర్మ మార్గాన్ని వదల్లేదు. చదువుకున్న వాళ్ళు, ధనవంతులు, న్యాయమని నమ్మే వాటికి మా న్యాయం వ్యతిరేకంగా ఉండేది. మా ధర్మాన్ని, హక్కులని మాదైన పద్ధతిలో మేం నిర్వచించుకున్నాం. అవసరానికి అనుగుణంగా సత్యాన్ని వంచడం సాధ్యమని తెలుసుకున్నాం. మా ధర్మం సరళమైన విషయాల మీద ఆధారపడి ఉండేది. మనిషి తన మాటకి కట్టుబడి ఉండాలి. మనస్ఫూర్తిగా మాట్లాడాలి. తాను తప్పని అనుకున్న పని చెయ్యకూడదు. సాఫల్యం దక్కదని తెలిసినా మోసం చెయ్యకూడదు. స్త్రీలని గౌరవించాలి. ఎవరినీ అవమానించకూడదు.
అన్యాయం అనేది జరిగితే ఛాయాశక్తుల దాన్ని ఎదిరించాలి. సురాసురుల్లో ప్రాచీన ఋషులు, మునులు గొప్ప బోధనలేవి మాకు తెలీదు. మేం ఎటువంటి సంప్రదాయాన్ని పాటించలేదు. వేశ్య కొడుకుల్లాగే పెరిగాం. రేపు మేం ఈ దీవిని వదిలి వెళ్ళిపోతాం. ఉత్తర దిశన ఎన్నో గొప్ప సామ్రాజ్యాలున్నాయని విన్నాను. దేశం నలుమూలలకి ప్రయాణం చేస్తాను. మంచు కప్పిన హిమాలయ పర్వతాలని అధిరోహించాలని, వర్ష ఋతువులో పరవళ్ళు తొక్కే గంగానదిలో ప్రమాదకరమైన ప్రవాహానికి ఎదురీదాలని నా కోరిక. వింధ్య సహ్య పర్వతాల మీద దట్టమైన అడవుల్లో ప్రయాణం చేస్తూ వానరులని, యక్ష కిన్నరులని చూడాలని కలకన్నాను. గంధర్వుల సంగీత ప్రపంచంలో ఓలలాడాలని కలలు కన్నాను. అబ్బా! గెలవాలంటే ఇంత ప్రపంచం ఉంది. జీవితాన్ని ఎంత ఆనందంగా గడపవచ్చు. ఒకరోజు రావణుడు ప్రపంచాన్నంతటినీ పరిపాలిస్తాడు. ఉత్తుంగ హిమాలయాల నుంచి లంక దాకా. కాదు, లంక నుంచి హిమాలయాల దాకా. నేను ప్రపంచానికి అధినేతని అవుతాను. అందరికీ న్యాయం, శాంతి, సమృద్ధి లభించేట్టు పరిపాలిస్తాను. నాకు ఉన్న లెక్కలేనన్ని కలలు నీడల్లోంచి ఒక చిన్న సందేహం తొంగి తొంగి చూడసాగింది. ఈ అద్భుతమైన కలలన్నీ ఆకలి వల్ల కలుగుతున్న అర్థం లేని భ్రమలేనా? నల్లటి అలలు నా శరీరాన్ని నిమురుతుండగా, గర్జించే ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ నేనీరోజు చనిపోవచ్చు. నా ప్రాణాలు ఒక్క క్షణం మినుకు మినుకుమని చీకటిగా ఉన్న నిశ్శబ్దంలో ముగిసిపోవచ్చు. ఆ తర్వాత నాకు ఎంతో ప్రియమైన తీవ్ర వాంఛలని, ఆకాంక్షలని ఎవరు తెలుసుకోగలరు? నా ప్రజల కోసం నేనెంత గొప్ప గొప్ప ప్రణాళికలు వేశానో ఎవరు గ్రహించగలరు? ఎంత నురుగలు కక్కుతున్న నల్లటి ప్రవాహం మీద నురుగలా ఉండిపోతుంది నా జీవితం. ప్రస్తుతం ఉవ్వెత్తుగా లేస్తూ విస్తరిస్తున్న ఆ ప్రవాహం నామరూపాలు లేకుండా ఎక్కడో కనుమరుగవుతుంది. మా అమ్మ కన్నీళ్లు నా ఆత్మని తూట్లు పొడిచాయి. మేం ఈ ప్రపంచాన్ని జయించాలని ఆమె ఆశించింది. కానీ మళ్ళీ మేం తనకి సమీపంలోనే ఉండాలని అనుకుంది. బహుశా నా కళ్ళల్లో చెలరేగుతున్న జ్వాలల్ని ఆమె చూసినట్టుంది. అందుకే మమ్మల్ని ఆపకూడదని నిశ్చయించుకుంది. వెనక్కి తిరిగి చూస్తే అమ్మ కనిపించింది. చిరిగిపోయిన బట్టల్లో నడుం వంగిపోయి ఉంది. మా చెల్లెల్ని పొదివి పట్టుకుని నిలబడి ఉంది. మా చెల్లాయి కన్నా అందమైన పాప మా దృష్టిలో ఇంకెవరూ లేరు. కానీ మా అమ్మ మాకు నేర్పించిన నిష్పక్షపాత దృష్టితో చూసినప్పుడు మా చెల్లెలి కన్నా అందవికారమైన ప్రాణిని తాను చూడలేదని మా నాన్న అన్న మాటలతో మేం కూడా ఏకీభవించవలసి వచ్చేది. ఆయన ఆ మాట అన్నందుకు నాకు ఆయన మీద అసహ్యం వేసింది. కానీ ఆ మాట యథార్థం కావటం వల్ల ఆయనంటే అసహ్యం మరింత పెరిగింది. మా సవతి సోదరుని రాజభవనం ద్వారపాలకుడు తన స్నేహితులతో సముద్ర తీరాన కూర్చుని ఉన్నాడు. సముద్రం మీద చిన్న తెప్పలో అవస్థపడుతూ వస్తున్న మమ్మల్ని చూసి వాళ్ళు గట్టిగా నవ్వారు. మేం చిన్నవాళ్ళం. తెప్ప పాతకాలం నాటిది. దాన్ని నడపడం మాకు కష్టంగా ఉంది. అది చూసి అట్టహాసం చేస్తూ వాళ్ళు మా మృత్యువు కోరుతూ తాగటం మొదలుపెట్టారు. అశ్లీలమైన పాటలు పాడుతూ మా అమ్మని కూడా అవమానించారు. వాళ్ళ గొంతులు నులిమెయ్యాలని అనిపించింది నాకు. కానీ లోకతీరు పట్టుబడేదాకా నా శక్తిని నిష్పక్షపాతంగా, న్యాయంగా ఉపయోగించుకోవడం నేర్చుకునే వరకు నేను హింసకి పాల్పడనని అమ్మకి వాగ్దానం చేశాను. కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆ దూరతీరాన్ని చూశాను. నిర్దయతో నిండిన ఈ లోకంలో విజయం సాధిస్తానన్న నా ఆశ, నా ప్రపంచం, నా గురువు అన్నీ ఆ తీరం మీదే ఉన్నాయి మరి. నేను, నా తమ్ముళ్ళు దట్టమైన సతతహరిత సహ్య అడవుల్లోంచి నడిచాం. అద్భుతమైన రాజభవనాలని, రేవులని, చందన వృక్షాలని, ఏనుగులని, నెమళ్ళని, కోతులని చూశాం. రంగురంగుల తెరచాపలున్న ఓడలని చూశాం. అవి దూరదేశాలకి బంగారాన్ని, వజ్రాలని, మిరియాలని, సుగంధ ద్రవ్యాలని చేరవేసే ఓడలు. మనుషులు శ్రమకోర్చి సంపాదించే ధనంలో తమ వాటా ఇమ్మని దబాయించి మరీ తీసుకునే దేవుళ్ళ దేవాలయాలు చూశాం. అలాగే
ఆ దేవుడి తాలూకు ప్రతినిధులు దేవుడి పేరుతో దోచుకోవడం కూడా చూశాం. దీపాలతో దేదీప్యమానంగా రాత్రి కూడా సూర్యుడు ఉదయించాడా అన్నట్టు నగరాలు వెలిగిపోతున్నాయి. అక్కడి స్త్రీలు స్వర్గంలోని అప్సరసలంత అందంగా ఉన్నారు. మా సవతి అన్న పతాకాలను ఎగరవేస్తున్న ఓడలను చూసి నా మనసులో రకరకాల భావాలు, గర్వం, ఈర్ష్య, కోపం ఒకేసారి కలిగాయి. ఏ నగరానికి వెళ్ళినా కుబేరుడు చేస్తున్న వ్యాపారాలు అక్కడ కనిపించాయి. దీవి మీదున్న తన రాజభవనంలోంచే ఆ వ్యాపారాలన్నిటి మీద అతను పెత్తనం చెలాయిస్తున్నాడు. అతని వార్తాహరులు గుర్రాల మీద ప్రయాణం చేసి ముఖ్యమైన సందేశాలని వ్యాపారంలో అతనికి భాగస్వాములుగా ఉన్నవారికి, ఇతర వర్తక సంఘాలకి చేరవేసేవారు. అతని దగ్గర 130 కన్నా ఎక్కువ ఓడలు ఉన్నాయి. అవి గ్రీసు, ఈజిప్టు, చైనా దేశాలకి ప్రయాణం చేసేవి. మేము కుబేరుడి తోబుట్టువులమని చెప్పుకుని ఉంటే వ్యాపార సంఘాల్లోని చిన్న అధికారి కూడా మమ్మల్ని పట్టు, జరీ వస్త్రాలని అమ్మే తమ కార్యాలయంలోకి ఆనందంగా ఆహ్వానించి ఉండేవాడే. కానీ నేనలా చెయ్యదలుచుకోలేదు. నాకది ఇష్టం లేదు. మా సవతి అన్న స్థాపించిన వ్యాపార సంస్థల్లో దేనిలోనైనా నేను సులభంగా ఉద్యోగం సంపాదించుకుని ఉండవచ్చు. అలా చేసి ఉంటే మా కుటుంబానికి ఒక పూటైనా తినడానికి తిండి దొరికేది. కానీ కాసిని బంగారు నాణాలు మా చేతిలో పెట్టి మమ్మల్ని తన రాజభవనం నుంచి పంపించి వేసిన నా సవతి అన్న ముఖంలో కనిపించిన నిర్లక్ష్య భావాన్ని నేనెలా మర్చిపోగలను? అతని వాణిజ్య సామ్రాజ్యంలో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకునేందుకు అతన్ని బతిమాలటం కన్నా ఆకలికి అలమటించి చనిపోవటానికే ఇష్టపడతాను. అది నా దురహంకారమే కావచ్చు. ఈ లోకంలో బతకాలంటే చాలామంది లోకజ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నదానితో తృప్తిపడి నలుగురు నడిచిన దారిన నడవటమే తెలివైన పని అని అన్నారు. కానీ నేనొక స్వాప్నికుడిని. ఏదో విధంగా జీవితం వెళ్ళదీయాలని లేదు నాకు. ఈ ప్రపంచాన్ని సొంతం చేసుకోవాలని ఉంది. మా వాళ్ళు ఎందుకంత పిరికిగా అణిగిమణిగి ఉంటారు? నాకెప్పుడూ ఆ విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికారం, ధనం కొంతమంది చేతుల్లోనే ఎందుకుండిపోయింది? మిగతా వాళ్ళందరూ వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఎందుకుండాలి? తమని, తమ పిల్లలని ఈ చిన్న సమూహం అణిచివేసి దోచుకుంటుంటే వీళ్ళు వాళ్ళకి సహాయం చేస్తూ తమ ప్రాణాలని కూడా అర్పించేందుకు ఎందుకు సిద్ధపడతారు? అది భయమా? నాకు తెలీదు. కానీ ఎక్కడ చూసినా నాకు అణచివేతే కనిపించింది. ధనం, కులం, ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు అన్నీ కలిసికట్టుగా కుట్ర పన్ని అధిక సంఖ్యాకులైన పేదవారిని అణగదొక్కటమే కనిపించింది. ఇంకాస్త న్యాయంగా జీవించేందుకు మార్గమే లేదా? ఎందుకు అని అడగడం ప్రారంభించగానే నాకు పొగరుబోతునన్న పేరు వచ్చేసింది. ఒకసారి మా నాన్న బ్రాహ్మణ మిత్రులు నన్ను భూతప్రేతాలు పూనాయని, నేను రాక్షసుణ్ణి, పిశాచాన్ని అని అంటూ నన్ను ఊళ్ళోంచి బహిష్కరించేందుకు ప్రయత్నించారు. బహుశా నేనప్పుడు మరీ చిన్నవాడిని. దుడుకు స్వభావం, ప్రపంచం గురించి ఇంకా సరైన అనుభవం లేదు. ఎప్పుడూ శాంతంగా ఉండే నా చిన్న తమ్ముడు విభీషణుడితో తప్ప మిగతా మా అందరిలోనూ అదే తొందరపాటు నాకు కనిపించేది. విభీషణుడు మందమతి అని అనుకునేవాణ్ణి. కానీ మేం పెరిగి పెద్దవాళ్ళమవుతున్న రోజుల్లో ఊళ్ళో అందరికీ విభీషణుడంటే చాలా ఇష్టంగా ఉండేది. పెద్దవాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ దేన్నీ ప్రశ్నించేవాడు కాదు వాడు. చాలాసార్లు విభీషణుడు ఈ సమాజంలో చక్కగా ఇమిడిపోగలడని, జీవితంలో చాలా పైకి వెళ్ళగలుగుతాడని నాకు అనిపించేది. నాకు కూడా వాడంటే ఇష్టమే. వాడు చాలా అర్భకంగా, బలహీనంగా ఉండేవాడు. క్రూరమైన ఈ లోకం నుంచి వాడిని రక్షించాలని నాకు ఎప్పుడూ అనిపించేది. కొంత ఆత్మవిశ్వాసం చాలా అవసరమని అనిపించేది నాకు. మామూలుగా అందరూ అనుకునే తెలివితేటలు కూడా నాలో ఉండేవి కావు. విభీషణుడు వేదాల్లో ఏ భాగాన్నైనా వెనుక నుంచి ముందుకి కూడా అవలీలగా వల్లించేసేవాడు. అది నా వల్ల అయ్యేది కాదు. అయినా వేదాల్లో ఏమీ లేదని, వాటిని ఎలా వల్లించినా ఒకటేనని అనుకునేవాణ్ణి. మా నాన్నలాంటి ఉద్యోగం లేని ఏ బ్రాహ్మడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాటిని రాశాడు.
సమాజానికి పనికి వచ్చే పనులు చెయ్యటానికి బదులు బ్రాహ్మలు వానకి, ఎండకి, గుర్రాలకి, ఆవులకి, ధనానికి ఇంకా ఇంకా చాలా వాటికి తామే సృష్టించిన దేవుళ్ళకి ప్రార్థనలు చేస్తూ కాలం గడిపేవారు. ఏ శాపగ్రస్తమైన ప్రదేశం నుండి వాళ్ళు వచ్చారో కానీ అక్కడ విపరీతమైన చలి ఉండి ఉండాలి. లేకపోతే రకరకాల కట్టెపుల్లలు అగ్నిలో వేసి కప్పల్లా అరుస్తూ దేవుళ్ళకి ఎందుకు నివేదించుకునేవాళ్ళు? బహుశా నా అభిప్రాయం తప్పేమో. వాళ్ళు చేసే యజ్ఞాలు అంత పనికిమాలినవి కావేమో. నిజానికి వాటి వల్ల బోలెడంత ధనం సంపాదించుకునేందుకు, భౌతికమైన ప్రయోజనాలు పొందేందుకు అవకాశం దొరికింది. ఆ బ్రాహ్మలు అంత తెలివి తక్కువ వారేమీ కాదు. కట్టెపుల్లల్ని మంటపెట్టడం లాంటి లౌకికమైన రోజువారీ పనులని ఎంతో అద్భుతమైన పనుల్లాగా, ఈ ప్రపంచాన్నే మార్చివేసే శాస్త్రీయమైన ఆవిష్కారాలలాగా ప్రదర్శించడం, ఈ ప్రపంచాన్ని శాసించే శక్తులని వశపరుచుకోవడం వాళ్ళకి తెలుసు. ప్రయోజనకరమైన పనులు చేసే వడ్రంగులు, తాపీ పనివారు, రైతులు లాంటి అధిక సంఖ్యాకులు కప్పల్లాగా బికబికమనే ఈ హాస్యగాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టడం చూస్తే నవ్వొస్తుంది. ఈ బ్రాహ్మణులు చేసే గొప్ప పనల్లా చెమటలు కక్కుకుంటూ భగభగమండే నిప్పు ముందు ఎవరికీ అర్థం కానివి ఏవో వల్లించడమే. అదేమిటో ఆ దేవుడికే తెలియాలి. ఈ భూప్రపంచంలో ఏ విషయాన్ని తీసుకున్నా దానికి వాళ్ళ దగ్గర యజ్ఞమో, పూజో ఉంటుంది. మీకు కుష్ఠవ్యాధి ఉన్నా, మామూలుగా జలుబు చేసినా దానికి మీరు సంతృప్తిపరచవలసిన ఒక దేవత ఉంటాడు. అతనికి మీరు విశేషమైన పూజ చెయ్యాలి. మిమ్మల్ని పీడించే భార్య, మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే పొరుగువాడితో కలిసి లేచిపోవాలని అనుకుంటోందా? దానికి కూడా ఒక పూజ ఉంటుంది. మీ ఆవు ఈనాలన్నా, మీ భార్య కడుపుతో ఉండాలన్నా బ్రాహ్మణులు మీకు సహాయం చేస్తారు. ఆయన కేవలం పూజ చేస్తాడు, అంతే. ఆ తర్వాత మీకు దైవాంశ సంభూతుడైన పుత్రుడో, మీ ఆవుకి దూడో పుడుతుంది. బ్రాహ్మణుల్ని మీరు పొగడ్తలతో ముంచెత్తితే చాలు, మీ కొడుకు 16 ఏళ్ళు వచ్చేసరికి ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప పండితుడైపోతాడు. అలా చెయ్యకపోతే బహుశా నాలాగా జగడాల మారిగా తయారవుతాడు. బ్రాహ్మల్ని, వాళ్ళ ఆచార కర్మల్ని గౌరవించడు. వాడు రాక్షసుడిగా మారిపోతాడు. అసలు మన మధ్య ప్రస్తుతం రాక్షసులు ఎక్కువ మందే ఉన్నారని అనుకుంటాను. బహుశా అలా జరగడానికి కారణం ఎందుకు అనే మహమ్మారి ప్రబలింది. మా బుర్రల్లో పాపపు ఆలోచనలు సమసిపోయేందుకు బ్రాహ్మలు ఏవైనా పూజలు చేయలేకపోయారా? నాకు సమయం దొరికినప్పుడు దీన్ని గురించి ఆలోచించాలి. నేను ప్రయాణాలు చేసినప్పుడల్లా మారువేషాల్లో మోసగాళ్ళు తమకి దేవుడితో సంబంధం ఉందని చెప్పి జనాన్ని మోసం చేసి డబ్బు దోచుకోవడం చూస్తూ ఉంటాను. పూర్వకాలపు రాజులు హఠాత్తుగా దేవుళ్ళుగా ఎలా మారారో అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇక ప్రత్యేకమైన వరాలిచ్చే దేవుళ్ళలా ఎలా తయారయ్యారో ఇంకా పెద్ద విడ్డూరం. నేను నాస్తికుణ్ణి కాదు. దేవుడిలో నాకు గట్టి నమ్మకమే ఉంది. నా భౌతిక ప్రగతి కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండటానికి ఇష్టపడతాను. కానీ నా దృష్టిలో దేవుడు ఒక వ్యక్తిగతమైన విషయం. ప్రార్థన అనేది నా మనసులో మౌనంగా ఉచ్చరించవలసిన మాటలు. శ్రీ ఛానల్ ఆడియో నవలలను వింటున్నందుకు ధన్యవాదములు.